బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఆధోనిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపుతుంది. ఆధోని పట్టణంలోని ప్రధాన కూడలి బస్వేశ్వర సర్కిల్ పశువుల సంత మార్కెట్ సమీపంలో ఒక మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిశీలించగా ఆ మహిళ అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుత్బుల్లాపూర్ మండలంలో సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. 24 ఏళ్ల యువకుడు రవీందర్ ఆన్లైన్ గేమ్స్ లో పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు వీడియో రికార్డులో వెల్లడించారు. ఇక తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని తెలిపారు. సూరారంలోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అనుకుంటున్నాను చేయాల్సి వస్తుంది. నేను డబ్బు వల్ల చనిపోవాలనుకుంటలేదు, దేని వల్ల చనిపోవాలనుకుంటలేదు. నాకు ఎలా ఉందంటే ఇప్పుడు నా లైఫే నాకు వేస్ట్ అనిపిస్తుంది. అటు నా ఫ్యామిలీని హ్యాపీ ఉంచలేకపోతున్నా, ఇటు ఫ్రెండ్స్ దగ్గర నా నమ్మకం పోగొట్టుకుంటున్నా, అన్ని నా వల్లనే అవుతున్నాయి. ఎందుకు నాకు తెలియట్లేదు. ఎందుకు బతుకుతున్నానో ఎందుకు ఉంటున్నానో నాకు తెలుస్తలేదు యాక్చువల్గా. అందుకే ఫైనల్గా నేను ఒకటి అనుకున్నా, నేను చనిపోవాలనుకుంటున్నా. నా చావుకి ఎవరు కారణం కాదు, నా చావుకి నేనే కారణం. అందరికి ముందే చెప్తున్నా, నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆన్లైన్లో గేమ్ ఆడడం, దానివల్ల నేను చనిపోడు అంతే. రీసెంట్గా మా ఫ్రెండ్ చనిపోయింది. అప్పుడు అది చూసిన మాలో అతి ఆశ మనిషికి ఆశ ఎంత ఉందో ఉంటుంది, ఆశ అనేది ఉంటుంది, కానీ అది కంట్రోల్ ఉంటే బాగుంటుంది. ఇక ముందు నా ఫ్రెండ్స్ ఎవరు ఇలా ఆన్లైన్లో గేమ్స్ ఆడి మనీ పోగొట్టుకోవద్దు. నాతోనే లాస్ట్ అయిపోవాలని చెప్పి నేను అనుకుంటున్నా. మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టును సైబరాబాదు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు ఛేదించారు. ఒక ప్రైవేటు పాఠశాల సమీపంలోని గదిలో గుట్టుగా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరెస్ట్ అయిన వారిలో 3 డ్రగ్స్ ఫేడర్లు, అలాగే 5 వినియోగదారులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడుల వారిలో మల్లారెడ్డి ఆసుపత్రిలో పనిచేస్తున్న 2 డాక్టర్లు, అలాగే 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నట్టు సమాచారం. నిందితుల వద్ద నుంచి సుమారు 4 లక్షల విలువ చేసే 70 గ్రాముల MDMA డ్రగ్స్తో పాటు 2 కార్లు, 8 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలు, పార్టీలు నిర్వహించేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా చేస్తున్న సమయంలోనే నిందితుల్ని పట్టుకున్నట్టు మేడ్చల్ పోలీసులు వెల్లడించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ తన ప్రవర్తన మార్చుకుంటే ప్రతిపక్ష హోదా దక్కుతుందేమో అనుకున్నానని, కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఈసారి కూడా అది అనుమానాస్పదంగానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పేదహమీరంలోని తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. 2020 నుంచి జగన్ తనపై నిరంతరం బురద చల్లుతున్నారని, తాను ఒంటరిగా పోరాటం చేసినా బెదరకుండా ఎదుర్కొన్నానని గుర్తు చేశారు. తనపై 3 కేసులు ఉన్నాయనే కారణంతో ఉపసభాపతి హోదా నుంచి తొలగించారని కోరడం హాస్యాస్పదమని విమర్శించారు. ఇక 11 కేసులు ఉన్న వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారని జగన్ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇక విద్యుత్ ప్లాంట్ అంశంలో తనను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు అండగా నిలుస్తున్న ఏకైక సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే పల్లె సింధూర అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ను ఎమ్మెల్యే పల్లె సింధూర నిర్వహించారు. పుట్టపర్తి, బుక్కాపట్నం, కొత్త చెరువు మండలాల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే పరిష్కారమయ్యే సమస్యలను తక్షణమే ఫోన్ చేసి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. అనంతరం 33 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఇక కూటమి ప్రభుత్వంలో పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధికి సీఎం సహాయ నిధి మంజూరు చేశామని ఎమ్మెల్యే అన్నారు. ద్వారా దాదాపు 33 చెక్కులు ఇవాళ చాలా వరకు మా నియోజకవర్గంలో ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ ద్వారా దాదాపు ఈ 33 చెక్కులకి కలిపి 28,24,000 రూపాయలు ప్రజలు ఎవరైతే అమౌంట్లు వాళ్ళు హెల్త్ కండిషన్స్ కోసం పెట్టుకొని వేరే ప్రైవేట్ హాస్పిటల్స్లో బిల్లు సబ్మిట్ చేశారో అందరికీ జరిగింది. ఇప్పటి వరకు మేము మా కాన్స్టిట్యున్సీలో దాదాపు 203 చెక్కులు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇవ్వడం జరిగింది. దీని టోటల్ వాల్యూ వచ్చి 2,22,25,506 రూపీస్. సో ఇది సీఎం గారు చాలా వరకు ఇస్తున్న కార్యక్రమాల్లో ఇది అత్యధికమైన కార్యక్రమం. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్ల కోసం భక్తుల తోపులాట జరిగింది. తొక్కిసలాట అంటూ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హోంశాఖ మంత్రి అనిత అన్నారు. ఇక క్యూ లైన్లో ఎక్కడా తొక్కిసలాట వంటివి జరగకపోయినా జరిగిందని ప్రచారం అవాస్తవమని మండిపడ్డారు. టీటీడీ విజిలెన్స్, పోలీసు యంత్రాంగం నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. అలాంటివి వార్తలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి అనిత హెచ్చరించారు. ఏదైతే మాట్లాడుతున్నారో వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మా డిపార్ట్మెంట్ మీద ఎంతవరకు అయితే ఉందో వాటితో పాటు మీ మీద కూడా ఉందని పత్రికా వాళ్ళకు కూడా నేను విన్నవించుకుంటున్నానండి. ఎందుకంటే ఎవరో ఏదో రాస్తే దాన్ని బేస్ చేసుకొని కొన్ని ఛానల్స్ వాళ్ళు అదే నిజమని చెప్పి ప్రచారం చేసే పరిస్థితి వస్తుంది. దయచేసి మీకంటూ ఒక అథెంటికేషన్ ఉంటుంది. ఒక టీవీలోకి వచ్చిందన్న, ఒక దేంట్లోనైనా పేపర్లోకి వచ్చిందన్న. ఎందుకంటే నేను పర్టికులర్గా ఎందుకంటే ఈ విషయం చెప్తున్నా, వైకుంఠ ఏకాదశి లేకపోతే దైవ దర్శనం అనేసరికి, కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం అనేసరికి ఒక ఎమోషన్తో వస్తారు. అదేవిధంగా చాలా దూర ప్రాంతాల నుంచి కొంతమంది నడుచుకొని వస్తారు, కొంతమంది దూర ప్రాంతాల నుంచి బస్సుల మీద ప్రయాసాలు తీసుకొని వస్తారు, చంటి పిల్లలతో వస్తారు. అలాంటి వాళ్ళని ఎక్కడో ఏది జరగకుండానే ఎలా జరిగిపోయింది, తొక్కిసలాట జరిగిపోయింది, ఇంతమంది గాయాలయ్యి అంతమంది హాస్పిటల్లోకి వెళ్ళిపోయారని ఎవడో ఎందుకు పనికిరన్నాడు సోషల్ మీడియాలో మాట్లాడితే దాన్ని బేస్ చేసుకొని చాలామంది భయాందోళనకు గురి అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను సాక్షాత్తు ఎస్పీ గారు, మా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళి చాలా క్లియర్గా అక్కడ విషయం చూపించి చెప్పడం జరిగింది. ఇలా పోస్టుల మీద పెట్టే వాళ్ళని కూడా కఠినమైన చర్యలు ఉంటాయి, వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో మద్యం మత్తు మరోసారి ప్రజా భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది. పుల్లల చెరువు రోడ్డుపై మద్యం మత్తులో ఉన్న ఓ గిరిజన మహిళ కోటర్ మందు కావాలి అంటూ ఆర్టీసీ బస్సుకు అడ్డంగా పడుకొని హల్చల్ చేసింది. ఇక మహిళా బస్సును కదలనీయకుండా అడ్డుకోవడంతో రోడ్డుపై సుమారు అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక పోలీసులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రజా రహదారులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని స్థానికులు కోరుతున్నారు.
తీసేవే అల్లుడు లాగేద్దామా బయటికి పక్కకు అంతే అంతే తీసేవే బులెటిన్ ముగించే ముందు ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం.